మీడియాపై గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం చేసిన వ్యాఖ్యలపై జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వార్తలు రాసే జర్నలిస్టులను రైలు పట్టాలపై పడుకోబెడతా అని గుమ్మనూరు జయరాం వార్నింగ్ ఇవ్వడం దుర్మార్గమని జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి. తక్షణమే గుమ్మనూరు జయరాం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ సారీ చెప్పకపోతే ధర్నాకు దిగుతామని హెచ్చరించారు జర్నలిస్టులు. ఏం పర్వాలేదు, ఫ్రెండ్లీగా అడుగుదాం, ఫ్రెండ్లీగానే, శత్రుత్వం వద్దు, ఫ్రెండ్లీగానే. నేను పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాస్తే మాత్రము మరి మీరే అన్నారు పట్టాల మీద పండుబెడతారు. మరి అది లేకపోయినప్పుడు మీరు నిరూపించకపోతే పట్టాల మీద పండుబెట్టే కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకేం లెక్కలే, అన్ని విధాలుగా చేసి వచ్చినోడిని. ఇది మరొకసారి హెచ్చరిస్తున్నా, నా పైన రాసేటప్పుడు కూడా ఎవరైనా కానీ అన్ని విధాలుగా ఆలోచన చేసి రాయండి. ఏం పర్వాలేదు, ఫ్రెండ్లీగా అడుగుదాం. టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. మీడియా ప్రతినిధులకు ఎమ్మెల్యే జయరాం వార్నింగ్ ఇవ్వడం దుర్మార్గమన్నారు. వాస్తవాలు రాసే జర్నలిస్టులను రైలు పట్టాలపై పడుకోబెడతారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆగడాలు మితిమీరిపోతున్నాయన్నారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై గుంతకల్లు పోలీసులు దాడి చేశారన్నారు. టీడీపీ ప్రజాప్రతినిధుల చెప్పుచేతల్లో పోలీసులు పనిచేస్తున్నారని విమర్శించారు. గుంటకల్లు అయితే ఇంకా జిల్లా కేంద్రంలోంచి మీరే చెప్పినారు. ఇంకా వచ్చే పాత్రికేయులు ఏదైనా రాసినా లేకుంటే ఏదైనా కానీ టీవీలో ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తే వారికి కూడా వార్నింగ్ ఇచ్చే పరిస్థితి ఈరోజు కూడా ఉందన్నమాట. మీరు కన్నా మాకు వ్యతిరేకంగా వార్తలు అనేది కూడా ప్రచురించిన లేకుంటే ప్రసారం చేసిన మిమ్మల్ని అసలుకు ప్రాణాలతో కూడా ఉన్నేము, పట్టాలపైన కూడా పండుకోబెడతామని చెప్పి బహిరంగంగా చెప్తాన్నా కూడా అడిగే నాతుడే లేదు. కనీసం వాళ్ళపైన కేసులైనా కనీసం ఉన్నారే, కనీసం ఉంది, ఓ చట్టం అనేది ఉంది. మేము కూడా కాగితా చేసుకొని ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లుగా ఉన్నాము అది ఎక్కడికని లేదు. మీ వాళ్ళు ఈ పోలీస్ స్టేషన్లో ఉండే సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్ మీరు బాస్ అనుకుంటున్నారా ఎస్పీని గారిని? లేకుంటే ఆ నియోజకవర్గం ప్రజాపతులు ఎమ్మెల్యేనో వాళ్ళే బాసులా? చెప్పండి, పోతే పని చెప్పండి, మీరు వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వండి. మీకు అంత మోజు ఉండి వాళ్ళు చెప్పినట్టు వినాలంటే ఆ ప్రభుత్వం ఇచ్చింది మీకు ఏదైతే ఇచ్చినారో, ప్రజల తరఫున ఇచ్చినారో, కాపాడండి, చట్టాన్ని కాపాడండి అని చెప్పి అన్నారు. ఆ కాకి బట్టలు ఇప్పేసి ఆ పచ్చ చొక్కాలే వేయించుకోమని చెప్పండి.